మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అట్లాగే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే జూబ్లీ హిల్స్‌లో ఒకలా, బీహార్‌లో మరొకలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే చెప్తా ఉన్నాయి. జూబ్లీ హిల్స్‌లో అవుట్ రేట్‌గా కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. అట్లాగే దాదాపు 6% నుంచి 8% వరకు ఓట్ షేర్ తక్కువ ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్‌తో పార్టీతో పోలిస్తే. ఇట్లాగే ఎన్డీఏలో కూడా మనము బీహార్‌లో ఎన్డీఏ కూడా బీజేపీ, జేడీయూ ఈ 2 కూటమి ఎన్డీఏ కూటమికే మళ్ళీ అధికారం కట్టబెట్టేవారు బీహార్ ప్రజలని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు అయ్యే అవకాశాలు కొన్నిసార్లు కనిపించినా, కొన్నిసార్లు కాని సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఏ సర్వే సంస్థ ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఇది హెచ్ఎంఆర్ మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూస్తే పార్టీ వైజ్గా కాంగ్రెస్కు 48.31%, బీఆర్ఎస్కు 43%. అంటే దాదాపు ఒక 5% డిఫరెన్స్ ఉంది. బీజేపీకి 5.84%, అదర్ 2.6. ఇది అంటే హెచ్ఎంఆర్ మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ కూడా కాంగ్రెస్ వైపు చెప్తా ఉంది. తర్వాత జనం సాక్షి మన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జనం సాక్షి ఇప్పటివరకు ఇచ్చినటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్లో దాదాపు ఒక 92% ఖచ్చితంగా అక్యురేట్గా జరిగిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా ఏం చెప్తుందామంటే కాంగ్రెస్ 45 నుంచి 48, అట్లాగే బీఆర్ఎస్ 41 నుంచి 44. అంటే కాంగ్రెస్ పార్టీదే విజయం సాధించబోతా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అని చెప్తా ఉంది. పీ రివర్ మీడియా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ 47%తో ముందుండబోతా ఉంది. అట్లాగే బీఆర్ఎస్ 43%. అంటే దాదాపు డిఫరెన్స్ ఒక 4% ఓట్ షేర్ కాంగ్రెస్కి ఎక్కువ పడ్డది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతా ఉన్నారని ఈ పీ రివర్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే సంస్థ చెప్తా ఉంది. అట్లాగే స్మార్ట్ పోల్ అనే సర్వే సంస్థ కూడా కాంగ్రెస్కు 48%, బీఆర్ఎస్కు 42% చెప్తా ఉన్నది మనకు ఓట్ షేరు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం సాధించదని చెప్తా అవుతుంది. నిజానికి చాణక్య స్ట్రాటజీస్ కూడా కొంత అక్యురసీ ఉన్నటువంటి సర్వే సంస్థనే. ఈ సర్వే సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు ఫేవర్గానే, కాంగ్రెస్కు అనుకూలంగానే ఇచ్చింది. దాదాపు 46% ఓట్ షేరు కాంగ్రెస్కు, 43% బీఆర్ఎస్కు, బీజేపీ 6, అదర్స్ 5 అనేది ఇచ్చింది. మనకు డివిజన్ మార్క్గా చూసినా కూడా 9% కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 40%, అట్లాగే బీజేపీ 4% అని ఎగ్జిట్ పోల్స్లో చెప్తా ఉన్నది. పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలకు చూస్తే 47% కాంగ్రెస్, 44% బీఆర్ఎస్, బీజేపీ 7%, అదర్స్ 2% అనేది ఇస్తూ ఉన్నారు. 3% మార్జిన్, కాంగ్రెస్ 3% తగ్గొచ్చు, 3% పెరగొచ్చు అనేది పల్స్ టుడే సర్వే సంస్థ ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవి. ఏ సంస్థ ఎట్లా ఇచ్చిందో మనకు ఓవరాల్గా ఒకటే ప్లేస్లో చూస్తే చాణక్య స్ట్రాటజీస్ 46% కాంగ్రెస్, 41% బీఆర్ఎస్, బీజేపీ. పబ్లిక్ పల్స్ 48 కాంగ్రెస్, 41 బీఆర్ఎస్. స్మార్ట్ పోల్ 48 కాంగ్రెస్, 42 బీఆర్ఎస్. నాగన్న సర్వే 47% కాంగ్రెస్, 41% బీఆర్ఎస్. జన్మైన్ హెచ్ఎంఆర్ సర్వేలకు కూడా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అంటా ఉన్నాయి. అంటే ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయం సాధించబోతా ఉన్నదని అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. నిజానికి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ కానక్కర్లేదు, కొన్నిసార్లు మారిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. అయితే నిన్న రాత్రి వరకు ఉన్నటువంటి ఏదైతే ఆ మూమెంటం ఉందో, ఆ మూమెంటం నిన్న రాత్రి నుంచి ఇప్పుడు పోలింగ్ శాతం దాదాపు 50% నమోదైనట్లు తెలుస్తూ ఉన్నది. ఈ పోలింగ్ 6 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్లో మొత్తం మారిపోయింది, ట్రెండ్ అంతా మారిపోయింది అనేది మనకు బయట నుంచి వినిపిస్తున్నట్టు అన్నమాట. అట్లాగే మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ గూండాలు నాయకులంతా కలిసి వీళ్ళు పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఓట్లను రిగ్గింగ్ చేస్తూ పోలింగ్ బూత్ల వద్దనే డబ్బులు పంచుతూ మొత్తం వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఇవన్నీ చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నారు అనేది ఆమెని కొద్దిసేపటి క్రితమే కృష్ణనగర్ దగ్గర ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం అయితే కొనసాగింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తూ ఉన్నాయి. మరి 14వ రోజు ఫలితాల్లో ఏం తేలుందో మనం వేచి చూడాలి. అట్లాగే బీహార్ ఎన్నికలు కూడా ఒకసారి చూద్దాం. బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత అనేది. బీహార్ ఎన్నికల్లో మనం చూద్దాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇది. ఏబీపీ న్యూస్ సి ఓటర్ వాళ్ళు 104 నుంచి 128 జేడీయూ ప్లస్ బీజేపీకి స్థానాలు ఇచ్చారు.
జేడీయూ ప్లస్ కాంగ్రెస్కి 108 నుంచి 131. అంటే సి ఓటర్ వాళ్ళు, ఏబీపీ న్యూస్ సి ఓటర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయనేది ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. టైమ్స్ నౌ సి ఓటర్ 116 ఎన్డీఏకు, అట్లాగే 120 కాంగ్రెస్కు ఇచ్చారు. అట్లాగే రిపబ్లిక్ టీవీ 91 to 117 ఎన్డీఏ, అట్లాగే మహాగఠబంధన్కి 118 నుంచి 138 వస్తాయని చెప్తా ఉన్నారు. ఈ 3 సర్వేలు మాత్రం మనకు మహాగఠబంధన్కు కాంగ్రెస్కు ఫేవర్గా ఉన్నట్లు మనకి లెక్కలు చూస్తే అర్థమవుతుంది. టిఫ్ రీసెర్చ్ అనే ఎగ్జిట్ పోల్ సంస్థ మన ఫలితాలు కనుక మనం చూస్తే ఎన్డీఏకు 45.9% ఓట్ షేరు, అట్లాగే మహాగఠబంధన్కు 38.13, అంటే ఎన్డీఏకే ఎక్కువ ఓట్లు పడతాయి అనేది అది ఇస్తున్నటువంటి మాట. ఓవరాల్గా వివిధ సర్వే పోల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూస్తే మ్యాట్రైజ్ 147 to 167 ఎన్డీఏకు, అట్లాగే మహాగఠబంధన్కి 70 నుంచి 90 స్థానాలు వస్తాయనేది ఈ మ్యాట్రైజ్ అనే సంస్థ చెప్తుంది. పీపుల్స్ పల్స్ కూడా అనేక సార్లు అక్యురేట్ ఫలితాలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో అనేక సార్లు అటు ప్రీ పోల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు, అనేక సార్లు అక్యురేట్గా ఫలితాలు ఇచ్చినటువంటి సర్వే సంస్థ. ఈ సర్వే సంస్థ తెలంగాణలో కూడా అనేక సార్లు ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ అక్యురేట్గా ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ బీహార్లో సంబంధించి ఎన్డీఏకు 133 నుంచి 159 స్థానాలు రావచ్చు. మహాగఠబంధన్కు 100 స్థానాల వరకే పరిమితం అవుతుంది అనేది ఇచ్చింది. ఇది దైనిక్ భాస్కర్ కూడా ఫేమస్ ఒక ప్రముఖ సంస్థనే. ఈ సంస్థ ఇచ్చిన ఫలితాలు కూడా అనేక సార్లు వాస్తవం అయ్యాయి. దైనిక్ భాస్కర్ 145 నుంచి 160 స్థానాలు ఎన్డీఏకి రావచ్చు. అదే మహాగఠబంధన్ అయితే 91 స్థానాల వరకు పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉంది. పీపుల్స్ ఇన్సైట్ 133 నుంచి 148, అట్లాగే మహాగఠబంధన్ చూస్తే 102 స్థానాల వరకే పరిమితం కావచ్చు అనేది చెప్తా ఉంది. జేవీసీ 130 నుంచి 150, మహాగఠబంధన్ 103 స్థానాల వరకే. పీమార్క్ 162 వరకు, మహాగఠబంధన్ అయితే 98 స్థానాలే. చాణక్య స్ట్రాటజీస్ ఇక్కడ కూడా ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీస్ తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఇచ్చిందో, బీహార్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ ఖచ్చితంగా ఎన్డీఏ జేడీయూ అంటే బీజేపీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏకే బీహార్ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. 130 నుంచి 138 స్థానాలు ఎన్డీఏకి రాబోతా ఉన్నాయి. జేడీయూ ప్లస్ కాంగ్రెస్ మహాగఠబంధన్, అది జేడీయూ అంటున్నారు, మహాగఠబంధన్ ఏదైతే ఉందో 108 స్థానాల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అనేది, అట్లాగే అదే స్థాయిలో బీహార్లో ఎన్డీఏ విజయం సాధించబోతుందని అన్ని సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. ఎన్డీఏలో కూడా బీజేపీకి ఈసారి జేడీయూ కంటే కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది అన్ని సర్వే సంస్థల సారాంశంగా చెప్పవచ్చు. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే లేదా 14వ తేదీ ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది.